పేరు జరీనా బేగం. నేను టీజీటీ బయోసైన్స్ TGSWRS బాయ్స్ దామర్గిద్ద. అయితే మేము తీసుకున్నటువంటి ప్రాజెక్టు కోకోనట్ ఫైబర్తో కుండీలు తయారు చేయడం. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుంది కాబట్టి నేను స్టూడెంట్ శివారెడ్డి ఇద్దరం కలిసి ఆలోచించి మనం దీన్ని మార్చాలి, ఏ విధంగా అయినా కానీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే మనం పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతామని మేమేం చేస్తామంటే కొబ్బరి పీచుని కలెక్ట్ చేసుకొని వాటిని న్యాచురల్ గమ్స్ అంటే మనకు మైదా కూడా న్యాచురల్ గమ్లా యూజ్ అవుతుంది, మనం లైలా చేసి వాడుకుంటాం. సో దానితో యూజ్ చేసి ఆ యొక్క కోకోనట్ ఫైబర్ మొత్తాన్ని క్రష్ చేసి దాన్ని మొత్తం ఒక మైదాతో కలిపి ఫ్లోర్తో కలిపి దాన్ని ఒక షీట్ లాగా ప్రిపేర్ చేసి చిన్న సాచాలో పెట్టేసి దాన్ని హైడ్రాలిక్ ప్రెషర్ ద్వారా ప్రెస్ చేయడం ద్వారా మనకు ఈ యొక్క కొబ్బరి పీచులతో తయారు చేసినటువంటి పాట్స్, పూల కుండీల మొక్కలు అనేటటువంటి ఉపయోగపడతాయి. ఇవి ముఖ్యంగా ఏంటి అంటే మనం భూమిలో వీటిని పెట్టినప్పుడు మొక్కతో పాటు మనం భూమిలో పెట్టినట్టయితే ఈ యొక్క కోకోనట్ ఫైబర్ ఏదైతే కొబ్బరి పీచు ఉందో అది మొత్తం కూడా డీకంపోజ్ అవుతుంది, బయోడిగ్రేడబుల్, అదంటే సూక్ష్మజీవుల ద్వారా అది కుళ్ళింపజేయబడుతుంది. ఆ విధంగా కావడం వల్ల అక్కడ మొక్కకు హాని కలగదు, తర్వాత నేల కూడా శుభ్రంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిలో పోషకాలు అనేటటువంటివి ఉంటాయి. మనం దీంట్లో ఇంకా ఏంటి అంటే నీటిని నిల్వ ఉంచేటటువంటి సామర్థ్యం అనేది ఈ యొక్క కుండీలకు ఉంది. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి రసాయనాలు కూడా దీనికి అందుబాటులో ఉండగలుగుతాయి ఈ యొక్క కుండీల్ని వాడటం వల్ల. తర్వాత ఇవి చాలా తక్కువ కాస్ట్. మేమేం చేస్తామంటే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెప్పి పెట్టినామన్నట్టు, మాకు ఇంత రోజు మీ దగ్గర వచ్చేటటువంటి పీచు మొత్తం మాకు ఇవ్వాలి అనేటటువంటిది. మాకు ఎలాంటి డబ్బులు ఖర్చు కాలేదు దీనికి, ఓన్లీ మేము మైదా తెచ్చుకోవడానికి మాత్రమే మాకు డబ్బులు అనేటువంటివి ఖర్చు అయ్యేది. అది చాలా తక్కువ, నో కాస్ట్, అసలు వేస్ట్ ద్వారా ఉండేటటువంటి ఆ మైదా కూడా ఎలాంటి మైదా అంటే మనకు షాప్లో చాలా రోజులు ఉండి యూజ్ కాకుండా ఉండేటటువంటి మైదాని మేము కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి న్యాచురల్ గమ్స్గా వాడినాం. దీనివల్ల మొక్క అనేది ఇంకా ఏపుగా పెరగడానికి ఎక్కువ వీలుగా ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకేంటంటే స్కూల్ లెవెల్లో ముందు మనకి ఇన్స్పైర్ అవార్డు వచ్చినప్పుడు ఈ ఐడియాని మేము సబ్మిట్ చేస్తే మా స్కూల్ సెలెక్ట్ అయింది. మాకు 2022లో ఫస్ట్ ఐడియా అప్లోడ్ చేసినాము. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత 10,000 అమౌంట్ వచ్చింది మాకు. తర్వాత స్టేట్ లెవెల్ ఆన్లైన్లో మేము వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసినప్పుడు కోవిడ్ ఉన్నందుకు ఆన్లైన్లో జరిగింది. అప్లోడ్ చేసి అక్కడ మాకు జిల్లా స్థాయిలో ప్రథమ స్థాయి వచ్చి మళ్ళీ రాష్ట్ర స్థాయికి ఎన్నిక కావడం జరిగింది. మాకు సర్టిఫికేట్ కూడా పంపించారు. రాష్ట్ర స్థాయి సర్టిఫికేట్ మాకు మొన్న కలెక్టర్ మేడం రీసెంట్గా సైన్స్ ఫేర్లో ఇవ్వడం జరిగింది, రాష్ట్ర స్థాయిది వచ్చింది. అయితే మొన్న September 17 అప్పుడు వచ్చిన రిజల్ట్ తర్వాత మళ్ళీ జాతీయ స్థాయికి ఎన్నికైంది. మాది రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చి జాతీయ స్థాయి లోపల ఏమైందంటే మాకు అంతకంటే ముందు ఇండియాలో మన కాంపిటీషన్ ఉండే కంటే ముందు వరంగల్కి వెళ్ళాం. వరంగల్కి వెళ్ళి వరంగల్ NITలో 3 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం నేను బాబు, దీన్ని మోడిఫై చేయడానికి. ఇంకా దీన్ని మేము ఎట్లా అంటే మేము ఏం చేసామంటే ఆ తర్వాత వేరే ఇట్లాంటి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా తయారు చేసేవి, వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, వాళ్ళది ఎలా కాస్ట్ ఉంది, మాది ఎలా కాస్ట్ ఉంది అంటే అందరితో పోల్చినట్టయితే మాదే లో కాస్ట్ ఉంది. అది మేము అక్కడ తిరిగినటువంటి రిపోర్ట్ అన్నీ కూడా మేము అక్కడ సబ్మిట్ చేసాం ఢిల్లీ లోపల నేషనల్ లెవెల్లో మనకు September 17కి జరిగింది. అక్కడ ఒక 3 రోజులు పెట్టారు. September 17కి ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ప్రగతి మైదాన్లో జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ అనేటటువంటిది. 11th NLAPC 11వ జాతీయ స్థాయి ఇన్స్పైర్ మన కాల్ పోటీ లోపల మా విద్యార్థి శివారెడ్డి, మా దగ్గర 10వ తరగతి వరకు చదివిన విద్యార్థి అక్కడ వెళ్ళి పార్టిసిపేట్ కావడం జరిగింది. అక్కడి నుంచి మా యొక్క ఎగ్జిబిట్ని మళ్ళీ వేరే జడ్జెస్ వస్తారు. అక్కడ విదేశాల నుంచి వచ్చినటువంటి జడ్జెస్ అందరు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన పట్టున్నటువంటి జడ్జెస్ వచ్చి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి విద్యార్థితో కూడా మాట్లాడి వాళ్ళ ప్రాజెక్టు గురించి తెలుసుకొని ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏముంది, దీని యొక్క సాధ్యాసాధ్యాలు ఎంత, నష్టం ఎంత, లాభం ఎంత, దీన్ని వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందా, లాభం కలుగుతుందా అని చూసి మాది సెలెక్ట్ చేశారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేదు, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. మనకు పనికిరానటువంటి కొబ్బరి పీచు మనం ఉట్టిగా పడేస్తాం కదా టెంపుల్స్ దగ్గర, దేవుని దగ్గర కొట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ పీచుని పడేస్తాం. దానివల్ల ఏమవుతుంది, నేలలో ఉట్టిగా కలిసిపోయి డీగ్రేడబుల్ అవుతుంది. దాన్ని మనము ఈ ప్లాస్టిక్ కుండీలకు బదులుగా మనం వాడినట్టయితే మనం పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకొని మన చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా పెట్టుకున్న వాళ్ళం అవుతాము. మనవంతు సహాయంగా మనము దేశానికి కూడా ఉపయోగపడ్డట్టు అవుతాం. ఒక వ్యక్తిగా మనం మానవ జన్మ ఉంది, చాలా తెలివైనటువంటి జంతువు మానవుడు కాబట్టి మనము అంతరిక్షం స్థాయికి ఎదిగినాము. కాకపోతే ఏంటంటే మన యొక్క చుట్టు పరిసరాలని మనము శుభ్రంగా ఉంచుకోవాలంటే ఇలాంటి వాటిని మనము సహకరించాలని నేను విద్యార్థికి చాలా 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 సపోర్టివ్గా
నాకు మా ప్రిన్సిపల్ సార్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏది తీసుకొచ్చి ఏది చేసినా కానీ మీరు ఎలాంటిది చేసినా పర్యావరణానికి హాని కలగొద్దు, మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి, మన సొసైటీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ప్రాజెక్టులలో మనకు 26 ప్రాజెక్టులు అనేటటువంటివి జాతీయ స్థాయికి వెళ్ళినాయి. NLEPCకి నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్కి అందులోంచి 4 సెలెక్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఆ 4లోంచి రీసెంట్గా ఒకటి ఎలిమినేట్ చేశారు. 3 సెలెక్ట్ అయ్యారు. 3లో నారాయణపేట జిల్లా నుంచి మా విద్యార్థి శివారెడ్డి జపాన్ సకురా సైన్స్ ప్రోగ్రామ్ సదస్సుకు విజిట్ చేయడానికి ఈ అబ్బాయి సెలెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు జూన్ 15 నుంచి జూన్ 21 తారీఖు వరకు 2025 లోపల అబ్బాయికి విజిట్ ఉంది. అబ్బాయి ప్రాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్గా కలెక్టర్ మేడంని కూడా కలవడం జరిగింది. మేము మొన్న మేడం కూడా అప్రిషియేట్ చేశారు. ఎలాంటి సహాయ సహకారాలన్నా కానీ అందిస్తామని చెప్పారు. ఇది ఎందుకంటే మన నారాయణపేట జిల్లా కొత్తగా ఏర్పడ్డది. అందులో మన పాత పాలమూరు జిల్లా నుంచి కూడా ఎవరు ఇంతవరకు జపాన్ వరకు వెళ్ళినటువంటి లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మొట్టమొదటిసారిగా మన నారాయణపేట జిల్లాలో తలమాణికంలాగా మన యొక్క గురుకులాల నుంచి ఈ యొక్క మేము ఇవ్వడం అనేటటువంటిది మాకు చాలా సంతోషము. ఇక్కడ ఉండేటటువంటి మా ప్రిన్సిపల్ సార్, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, తర్వాత అందరూ కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు కలిగించారు. నమస్కారం, నా పేరు ఏ శివారెడ్డి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టేజ్ అవుతున్నా. మా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కోకోనట్ ఫైబర్ పార్ట్స్ ఆల్టర్నేటివ్ ఫర్ ప్లాస్టిక్ పార్ట్స్. మనం దానివల్ల ప్లాస్టిక్ని నిరోధించవచ్చు. ప్లాస్టిక్ ఈ పర్యావరణాన్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. అందుకని ప్లాస్టిక్ వల్ల చాలా ఉపయోగాలు లేవు. కాబట్టి మనము ఈ కోకోనట్ ఫైబర్ పార్ట్స్ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కోకోనట్ ఫైబర్ పార్ట్స్ వచ్చేసి మనకి న్యాచురల్గా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది మొత్తం మన కొబ్బరి పీచుతో తయారు చేయడం అనేది జరిగింది అన్నమాట. ఇందులో మేము మైదా పిండి వాడడం జరిగింది మెయిన్గా. ఇప్పుడు మనం ఎంతో కోకోనట్ ఫైబర్ అన్న గుళ్ళ దగ్గర ఎక్కడెక్కడో ఉంటుంది. అదని తీసుకొచ్చి మైదా పిండితో కొద్దిగా మిక్స్ చేసి దాన్ని కంప్రెషర్తో యూజ్ చేసి ప్రెషర్ మెషిన్ యూజ్ చేస్తుంటే మనకి ఇలాంటి మౌల్డింగ్ పవర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు. ప్లాంట్స్ కూడా ఆ ప్లాంట్స్కి ఒక మొక్కలు ఒక రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా దాని నుంచి మంచిగా ఈజీగా పెనిట్రేట్ కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ వాటర్ పోసినాకో అందులో మనకి చాలా మాయిశ్చర్గా పెడుతుంది. ఇందులో మెయిన్గా మనకి న్యూట్రియన్స్ వచ్చేసి పొటాషియం, పర్మాంగనేట్, కాల్షియం, జింక్ ఉండడం జరుగుతుంది. దానివల్ల మొక్కకు కూడా ఎదుగుదల కూడా చాలా ఉపయోగం పడుతుంది అన్నమాట. ఈ పర్యావరణాన్ని ఎలాంటి డ్యామేజ్ అయినా చేయవు. మన ప్లాస్టిక్ వాడడం వల్ల అవి ఎండకి కనిపించినప్పుడు అవి టాక్సిక్ కెమికల్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అవి చాలా పర్యావరణాన్ని ఎన్నో విధాలుగా నష్టపరుస్తాయి. మనకెంతో ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అందుకని మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి ఇలాంటి మెథడ్స్ యూజ్ చేయడం వల్ల మొక్కకు చాలా ఉపయోగం, ఇంకా పర్యావరణానికి కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది జరగడం అనేది జరగదన్నమాట. మేము ముందుగా ఈ ప్రాజెక్టు ఎంపిక సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పర్యావరణాన్ని రక్షించడం అన్నమాట. విత్ లో కాస్ట్ ద్వారా పర్యావరణాన్ని ఏ విధాలుగా రక్షించవచ్చు అంటే ఇలాంటి స్మాల్ చేంజెస్ మేక్స్ బిగ్ గ్రేట్ థింగ్స్. అందుకని మనం చిన్న పనులు చేయడం వల్లనే మస్తు ఉపయోగం అనేది ఉంటుంది. అందుకని మేము ఈ ప్రాజెక్టుని ఎంచుకోవడం అనేది జరిగింది. ఈ మొక్కలన్నీ మనం ఈజీగా దానిలో నాటవచ్చు. నాటిన తర్వాత మంచిగా వాటర్ పోసినా కూడా ఎక్కువ రోజులు నిలుస్తాయి. ఇవి న్యాచురల్గా సాయిల్ లోపల బ్రేక్ డౌన్ కావడం అనేది జరుగుతుంది. అందుకని పర్యావరణానికి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. దాన్ని మనం తీయవలసిన అవసరం కూడా మొత్తం హోల్ ప్లాంట్ని మొత్తం సాయిల్ లోపలికి పెట్టవచ్చు అన్నమాట. అది మంచిగా అవుతుంది అన్నమాట. ప్లాంట్ కూడా ఎలాంటి అది న్యాచురల్గా డిగ్రేడబుల్ కాబట్టి బయోడిగ్రేడబుల్, ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎలాంటి పొల్యూషన్ కూడా కాదు. మేము దాని గురించి ఎంతో రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్లాస్టిక్ పార్ట్స్ వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలు లేవు, మనకి యాక్చువల్లీ అనుపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాడడం వల్ల మనం ప్లాస్టిక్ని నిరోధించవచ్చు. మేము ఈ ప్రాజెక్టు వల్ల అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదగడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో జపాన్ సకురా ప్రాజెక్టుకి ఎంపిక కావడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఢిల్లీ కూడా వెళ్ళిన జాతీయ స్థాయిలో, అందులో మాకు మంచిగా ప్రశంసలు వచ్చాయి. అందులో మేము మంచిగా పార్టిసిపేట్ చేయడం వల్ల అందుకని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం అనేది జరుగుతుంది. మెయిన్గా నాకు ఉపాధ్యాయుల బృందం చాలా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మా ప్రిన్సిపల్ సార్ గారు కానీ, మా ఉపాధ్యాయుల బృందం జర్నా మేడం, మా గైడ్ టీచర్ కూడా చాలా ఉపయోగం, మాకు ఎంతో సహాయం చేయడం జరిగిందన్నమాట. ఎంతో కష్టపడితే కానీ ఇలాంటి కావు.
15th నుంచి జూన్ 21 వరకు జపాన్లో ప్రాజెక్ట్ అనేది ప్రదర్శించవలసి ఉంటుందన్నమాట. ఇది అంతర్జాతీయ స్థాయి. మేము స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అన్నీ అయిపోయాయి. ఇంతకుముందు మేము ఎన్ఐటి వరంగల్ కూడా పోవడం అనేది జరిగింది. దాని కారణం పైన చాలా అభినందించారు మా ప్రాజెక్టును చూసి. జాతీయ స్థాయిలో కూడా సైన్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా సంతోషపడింది. మా తెలంగాణ నుంచి 3 ప్రాజెక్టులు సెలెక్ట్ కావడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ఉమ్మడి మామనాథ్ జిల్లా నుంచి ఒకటే ప్రాజెక్టు, అదే ఈ కోకోనట్ ఫైబర్ పార్ట్స్ అన్నమాట. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. ఈరోజు మనము ఈ సైన్స్ ఫేర్లో మన సకురా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సైన్స్ ఫేర్కు సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థి ఈ శివారెడ్డి, తర్వాత మెంటర్ టీచర్ అయినటువంటి జరీనాకు సంబంధించినటువంటి ఈ సైన్స్ ప్రోగ్రాంలో 2024లో 9th క్లాస్ విద్యార్థి అబ్బాయి. అతను జరీనా మేడం వీళ్ళిద్దరు కూడా ఇన్స్పైర్ అవార్డు కోసం అడిగినటువంటి సైన్స్ ఫేర్కి సంబంధించినటువంటి విషయంలో వీరిద్దరు కూడా కోకోనట్ కాయర్ తోటి పార్ట్స్ తయారు చేయటం, వాటిని ఎగనెస్ట్ దీనికి ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా ఉండటాని కోసం అనేది వీళ్ళు ఎంచుకున్నటువంటి ఒక ప్రయోగం. దాన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళిద్దరు కూడా ఆలోచించి ఈ కోకోనట్ కాయర్ తోటి పార్ట్స్ తయారు చేయడం జరిగింది. ఈ కోకోనట్ కాయర్కి సంబంధించినటువంటి దాన్ని మనము దీంట్లో ఎంటర్ చేయడం జరిగింది. దీంట్లో మన ఇన్స్పైర్ అవార్డుకి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనము జిల్లా స్థాయిలో ఉన్నటువంటి దాంట్లో అవార్డు రావటం, ఎంపిక కావటం జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఎంపిక కావటం, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా ఎంపిక కావడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఎన్ఐటి పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో ఎన్ఐటి వాళ్ళకు కూడా ఈ కోకోనట్ కాయర్ సంబంధించినటువంటి దీంట్లో ఇంకా ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ కోసం సలహాలు సూచనలు తీసుకోవడానికి వాళ్ళు ఎన్ఐటి కూడా పిలవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి నేషనల్ లెవెల్లో ఢిల్లీలో పార్టిసిపేట్ చేయడం, ఆ తర్వాత అక్కడ నుంచి సకురా ఇంటర్నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్కు పిలుపు రావడం జరిగింది. ఇదంతా ఎంతైనా సరే చాలా సంతోషకరమైనటువంటి విషయం. దానికి ఈ పిల్లలు ఇద్దరు మేడం కానీ తర్వాత శివారెడ్డి విద్యార్థి కానీ చాలా కృషి చేసినారు. దానికి మా వంతు సహకారంగా అన్ని సహకారాలు మేము అందించినాం. కాబట్టి ఇది ఇంత స్థాయిలో జపాన్ దాకా పోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం జాతీయ స్థాయిలో. కాబట్టి దీనికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి.